India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఊరు పేర్లతో ఫేమస్ అయిన స్వీట్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది మాడుగుల హల్వా. సో టేస్ట్లోనే కాదు, ట్రెడిషనల్ స్వీట్లో చెప్పాలి అంటే కనుక మాడుగుల హల్వాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మాడుగుల హల్వా మేకింగ్ ప్రాసెస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అందరం కనెక్ట్ అయిపోతాం. ఇప్పటికీ కూడా మెషినరీ మేకింగ్లో చాలా స్వీట్స్ వస్తున్నా ఇది మాత్రం చాలా సాంప్రదాయమైన పద్ధతిలో తయారు చేసేది కాబట్టి ఇప్పటికీ మాడుగుల హల్వా టేస్ట్లో ఏమాత్రం చేంజెస్ లేవు. సో ప్రెసెంట్ మనమైతే మాడుగులు వచ్చేసాం. ఇక్కడ మాడుగుల హల్వాని ఎలా మేకింగ్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, దాని ప్రాసెస్ ఏంటి, ఇప్పటికీ 150 ఇయర్స్ హిస్టరీ ఉన్నటువంటి మాడుగుల హల్వా ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడైతే మనం మేకింగ్ ప్రాసెస్ కన్నా ముందు హిస్టరీ తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇంట్లో ఏ శుభకార్యమైనా స్పెషల్గా ఆర్డర్ పెట్టుకొని మరీ తెప్పించుకుంటారు. ఒకప్పుడైతే ఎవరైనా మాడుగులు వెళ్తున్నారు అంటే మాడుగులు వెళ్తున్నారు కదా హల్వా తెచ్చి పెట్టండి అని చాలా ప్రేమగా అడిగేవాళ్ళు, అంతే ప్రేమగా తెచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే కనుక మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, పార్సల్ ఫెసిలిటీస్ బాగా వచ్చాయి కనుక ఇప్పుడు దేశ విదేశాలకు సైతం మన మాడుగుల హల్వా వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి విశాఖ జిల్లాకి ఫేమస్ స్వీట్ అంటే మాడుగుల హల్వా. సో హలో పావని గారు, హాయ్ అండి. హాయ్ అండి. చెప్పండి, ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో ఇప్పటికి పావని మాడుగుల హల్వా అంటే చాలా పాపులర్ అయ్యారు, ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తున్నాయి. ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ స్వీట్ అనేది చాలా ట్రెడిషనల్గా మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఇంకా చూపిస్తాం కూడా. చాలా బాగుంటుంది. ఇలాంటి స్వీట్ ఇక్కడ వరకు ఉంది. వేరే స్టేట్స్కైనా వేరే సిటీస్కైనా ఇంటర్నేషనల్గా అయినా ప్రొవైడ్ చేయాలని స్టార్ట్ చేశాను. కస్టమర్స్ అంతా చాలా బాగా లైక్ చేస్తున్నారు, తెగ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మీరు కూడా అందరిలాగా ఆర్డర్ కాకుండా ఇంకా దగ్గరకు వచ్చి ఈ ప్రాసెస్ చూపించాలని ఇంతవరకు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. లోకల్ స్వీట్నెస్ అంటే మీ బిజినెస్లో కనపడుతోందా ఇప్పుడు? సో జనరల్లీ ఏదైనా బిజినెస్ అనేటప్పటికి మనం ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఒక స్వీట్ నుంచి కూడా మనం ఇంతమందికి బాండింగ్ ఏర్పాటు చేస్తున్నామంటే ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇప్పుడు స్వీట్ అంటే ఇప్పుడు నేనైనా ఒక స్వీట్ కొనంటే ఒక అర కేజీ వరకు కొనేసి ఇంక వదిలేస్తాం. బట్ ఇక్కడ కస్టమర్స్ అయితే ఒక్కింటి నుంచి 5 kgs 10 kgs దగ్గర ఆర్డర్ చేస్తున్నారు. ఒక్కసారి కాదు, ఇంకా రీఆర్డర్స్ చేస్తూనే ఉన్నారు. అంటే అంతలా ఇష్టపడుతున్నారు. చాలా ఆథెంటిక్గా ఉందండి, రెగ్యులర్గా లేదు, డిఫరెంట్ టేస్ట్. అది కూడా ప్రతిదీ ట్రెడిషనల్గా చేస్తున్నా సరే ఇంత మంచి టేస్ట్ ఇస్తున్నారు. మళ్ళీ 10 days తర్వాత మాకు స్వీట్ వచ్చినా సరే అదే ఆథెంటిసిటీ అలాగా మాకు మెయింటైన్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రాసెస్ కూడా అందరికీ నచ్చుతుందండి. పోషకాలు పుష్కలంగా ఉన్నటువంటి 150 ఇయర్స్ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మాడుగుల హల్వా ఇది. సో సార్ నమస్తే అండి. ఇప్పటికీ మీరు మాడుగుల హల్వా అనేటప్పటికి ఒక చిన్న హిస్టరీ ఉంటుంది. ఒక పర్సన్ ఒక ప్రయోగం చేసి ఈ హల్వా టేస్ట్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది. పెద్ద పెద్ద బిగ్ ఈవెంట్స్ ఏవైనా జరిగితే కనుక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంది. అనేక స్టాల్స్లో మాడుగుల హల్వా కంటూ స్పెషల్గా ఒక ప్లేస్ ఉండాల్సిందే. ఏం చెప్తారు? ఇది మాడుగుల హల్వా 150 సంవత్సరాల దగ్గర నుండి తయారు అవుతుంది. పూర్వం ఒక పెద్ద ఆయన దీన్ని ప్రవేశపెట్టి బూడిద గుమ్మడికాయ, బొబ్బాస్కాయ ఇలాంటి వాటితో ప్రయోగం చేశారు హల్వాని. అది సక్సెస్ అవ్వలేదు. ఇది గోధుమలు నానబెట్టి ఒక 5 రోజులు గోధుమలు నానబెట్టి దాన్ని రుబ్బించి పాలు తీసి తయారీలో పెట్టి దీన్ని ప్రవేశపెట్టారు. ఆటోమేటిక్గా క్లిక్ అయింది ఇది హల్వా, మాడుగుల హల్వా అన్నది. ఇందులో వేసి కూడా మంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. గోధుమలు, పంచదార, నెయ్యి, తేనె, బెల్లం అన్నిటితో కూడా బాగా తయారవుతుంది. ఎవరైనా కూడా తినవచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పొరటాలు కానీ ఎవరు కూడా తినొచ్చు. దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇంత హిస్టరీ ఉన్న మాడుగుల హల్వా మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. చలో. ఎంతో రుచికరమైన మాడుగుల హల్వా తయారీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. అమ్మా నమస్తే, మీ పేరు?
నా పేరు అక్కులమ్మ అండి. ఓకే, ఎంత వయసు ఉంటది? నాకు 60 సంవత్సరాలు ఉంటుంది. నేను రుబ్బగలనా ఇది మరి? మరి రుబ్బు చూడండి. అవునా, ఒకసారి టెస్ట్ చేద్దాం. రుబ్బు చూడండి, ఎంతో ఎనర్జెటిక్ గా చక్కగా. మేము అసలు ఒక 5 నిమిషాలు కూడా రుబ్బలేమేమో. 60 ఏళ్ల వయసులో కూడా చాలా చక్కగా రుబ్బుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 40 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాల నుంచి. 150 సంవత్సరాల నుంచి హల్వా ఉంది, మీరు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. చేస్తాను. బాగా అందరికి ఇష్టమైన హల్వా కదా. హల్వా తిన్నారు మళ్ళీ మర్చిపోరు. మంచి బాగుంటుంది. ముందు గోధుమ పాలు తీస్తారా? పాలు తీస్తాము, గోధుమ పాలు తీసి పాకం పెడతాం. మరి గోధుమ నుంచి పాలు రావాలంటే ఎప్పుడు నానబెడతారు? గోధుమ 3 రోజుల ముందు నానబెడతాం. 3 రోజుల ముందు నానబెట్టాలి. 3 రోజుల ముందు నానబెట్టి పాలు శుభ్రంగా గోధుమలు కడిగేసి శుభ్రంగా పాలు తీసి దాంట్లో తీసి డొక్కులేసి ఒగ్గిస్తే మర్నాడు తీరుతాయి. ఆ తేట అంతా పంపిస్తాం, మళ్ళీ నీళ్ళోసి కలిపి పాకం పెడతాం. ఈ వయసులో కూడా మంచి ఎనర్జీతో చేస్తున్నారు, మంచి పవర్ ఉంది. అంతే, ఇది అలాగా చేయడంలోనూ ఒళ్ళంత దట్టపడిపోయింది. అది ఒక 2 నిమిషాలు కూడా రుబ్బలేకపోతున్నాం. మంచి మాట చెప్పారు. అంతే, నిజమే. మీరు చేసే పనులు మేము చేయలేము, చేయలేరు. మా చేసే పని మీరు చేయలేరు, మీరు తిరగనేరు. నిజమే, ఒప్పుకుంటున్నాం. చక్కగా స్నానం చేసి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని వచ్చి ఇది చేస్తున్నారు. చేస్తాం. ఏ మైల్ అది తగలకుండా నీట్ గా చేస్తారు. నీట్ గా చేస్తాం. మరి ఇప్పుడు పాలు వస్తున్నాయి కదా, 3 రోజుల ముందు నానబెట్టుకుంటాం కదా. రోజుకి మీరు 60 సంవత్సరాల వయసులో కూడా ఇంత బాగా రుబ్బుతున్నారు. ఎన్ని కేజీల దాకా రుబ్బే శక్తి ఉంది మీకు? 20 కేజీలు రుబ్బుతాను. మీరే మరి రోజుకి ఎన్ని కేజీలు రుబ్బగలరు? 40-50 కేజీలు రుబ్బుతాను. 40-50 కేజీలు. నేనైతే నువ్వా ఒక వాయి రుబ్బనేరు మీరు. ఒక వాయి రుబ్బలేం. నిజమే, మరి మాకు అంత పవర్ లేదు అసలు. లేదు. తింటారా? పెద్దోళ్ళు కూడా తినొచ్చా హల్వాని? ఎవరు తిన్నా పర్వాలేదు, బాగుంటుంది. చిన్నపిల్లలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. పొరటాలు, ప్రెగ్నెంట్ పొరటాలు, ప్రెగ్నెంట్లు అందరూ తినొచ్చు. అందరూ బాగుంటారు హల్వా తిన్నారు. మాడుగుల హల్వా అంతే దేశాలకు పేరు వెళ్ళింది. మరి మిమ్మల్ని అడుగుతారా? మాడుగుల నుంచి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు హల్వా తేవా? అడుగుతారు, పట్టుకెళ్తాను. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే చుట్టాలకు పట్టుకెళ్తాం. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా తెస్తారు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే వచ్చినప్పుడు తెస్తాం. సూపర్. సో హల్వా ప్రాసెసింగ్ అవుతూ ఉంది. చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో మాడుగుల హల్వాకి చాలామంది సెలబ్రిటీస్ కూడా ఎంతో ఇష్టంగా ఈ ప్రాంతంలో ఏమైనా షూటింగ్స్ ఉన్నా లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఉన్నా వచ్చినప్పుడు వెరీ స్పెషల్గా పర్టికులర్గా మాడుగుల హల్వా టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో తెప్పించుకొని తిని దానికి రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పెద్ద ఆయన మనతో పాటు ఉన్నారు కాబట్టి అంకుల్ గారు చెప్పండి, దీనికి సంబంధించి హల్వాని టేస్ట్ చేసిన వాళ్ళు అప్పటి తరం పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు ఇలాగా లొకేషన్ అరకు అది షూటింగ్కి వస్తే అప్పుడు ఇక్కడ నుండి ప్రత్యేకించి తెప్పించుకొని పట్టుకొని వెళ్ళేవారు. ఇది తినాలి మాడుగుల హల్వా అని. తర్వాత ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, తర్వాత నారా లోకేష్ గారు కూడా తెప్పించుకొని ఇక్కడ నుండి ఆర్డర్ తీసుకొని కొరియర్లో పంపించుకొని తిన్నారు వాళ్ళ అమ్మగారు కావాలంటే. సో రెగ్యులర్గా మీకు ఇలాంటి ప్రీమియం కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే దాని గురించి వాళ్ళు ఎక్కువగా రివ్యూ ఇచ్చి మేము ఎందుకు తినాలి అనుకుంటున్నాం, మాకు ఆర్డర్ ఇవ్వండి అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అది రీసెంట్గా మేము స్టార్ట్ చేసాం కదా ఆన్లైన్లో. సో చాలామంది ప్రీమియం కస్టమర్స్ అండి, అంటే లైక్ కలెక్టర్స్ నుంచి డాక్టర్స్ ఇంకా జడ్జెస్ ఇంకా ఎవరైనా అందరూ చూసి చాలా బాగుందండి. కొంతమందికి ఇంతవరకు తెలియదు మాడుగుల హల్వా, వేరే సిటీస్ దూరంగా ఉన్న వాళ్ళకి. ఒక లోకల్ వాళ్ళకి తెలుసు, ఒక టైం వరకు. ఈ టైం ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది, అందరికీ తెలిసింది. ఇంత ప్రాసెస్ చాలా బాగుందండి. ఇన్ని రోజులు అదే ఎంత సంవత్సరాలు అయినా సరే మీరు ఇంకా రుబ్బు రోజుల మీద రుబ్బి ఇంకా పొయ్యి మీద చేస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంకా స్వీట్ తీసుకొని రీఆర్డర్ చేసి ఇంకో కలెక్టర్ గారు అయితే స్వీట్ తీసుకున్నాక మళ్ళీ మాకు పర్సనల్గా కాల్ చేశారు. నాకు ఫస్ట్ టైం అతను ఐఏఎస్ అని పెట్టగా నేను నమ్మలేదు, కానీ ఆయన కాల్ చేసి మాట్లాడిన కలెక్టర్ గారు నాకు అర్థమైంది. ఇంకా డాక్టర్ అయితే ఒక డాక్టర్ మేడం ఈ స్వీట్స్ తిని లిటరలీ 5 years అయింది, మా చిల్డ్రన్ కూడా నేను పెట్టను. బట్ ఇక్కడ ఏంటంటే మీ ప్రాసెస్ చూసి నాకు ట్రై చేయాలనిపిస్తుంది, ఎందుకంటే హెల్దీగా ఉంది, ప్రతిదీ హెల్దీ. ఇన్ కేస్ అది బెల్లం
బెల్లం వాడుతున్నాం కాబట్టి ప్రతిదీ హెల్దీ అని అతను ఫస్ట్ టైం 1 kg ఆర్డర్ చేసుకున్నారు, ఆర్డర్ కూడా చేసుకున్నారు నెక్స్ట్ 1 kg. చాలా హ్యాపీగా. స్వీట్ అనేటప్పటికి ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళని అవాయిడ్ చేయమని డాక్టర్స్ చెప్తారు. ఒక ఏజ్ వచ్చినాక షుగర్ అటాక్ అయిపోతుంది కాబట్టి నో స్వీట్స్ అంటారు. బట్ ఇది గర్వంగా చెప్పుకోవచ్చు మాడుగుల హల్వా తినొచ్చు అని. ఇందులో మళ్ళీ పంచదార, బెల్లం, తేనె ఇట్లా 3 ప్రాసెస్లో కూడా మనకి హల్వా అనేది అవైలబిలిటీ ఉంది కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ అయినా ఇష్టంగా తినొచ్చు అంటారు. మీరు ఏ ఏజ్ గ్రూప్ అయినా 5 years అబ్బాయి నుంచి 70-80 years అయ్యే వరకు మీకు షుగర్ ఉన్నా కూడా తినొచ్చు. ఒక స్వీట్ హల్వా వదిలేసి, అది పంచదార హల్వా వదిలేసి బెల్లమైన తేనె హల్వా చాలా బ్రహ్మాండంగా తినొచ్చు. కస్టమర్స్ అయితే ప్రతి ఒక్క కస్టమర్ అబ్రాడ్లో ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్కి 80 years 90 years అయినా సరే, ఏమండి మా పేరెంట్స్ మీ స్వీట్ కావాలని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆ వీడియో నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎంతమంది ఆర్డర్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బ్రహ్మాండంగా తినొచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది. ఒక స్వీట్ అయ్యిండి కూడా మనం ఎలాంటి భయపడకుండా, అంటే మన హెల్త్ కాన్షియస్గా ఉండాలని ఒక వదిలేసి ఒక స్వీట్ మీరు సాటిస్ఫై అవుతూ మీ ఆ టేస్ట్ని సాటిస్ఫై అవుతూ బాగా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. పావని గారు, ఒక ప్రోడక్ట్ని పబ్లిక్ రీచ్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ యొక్క వ్యాలిడ్స్ ఏమైతే ఉన్నాయో దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పాలి. సో అందులో మీరు సూపర్ సక్సెస్ అయితే అయ్యారు. సో ఒక ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్వీట్ని కూడా ఎలివేట్ చేస్తూ మీరు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇందుకు మీ క్వాలిఫికేషన్? నా క్వాలిఫికేషన్ ఏంటంటే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. నెక్స్ట్ దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మాది ఏంటంటే లోకల్ ఇది కాదు, మా మమ్మీ వాళ్ళు కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చాక నేను ఒక అబ్జర్వ్ చేశాను, ఇంత మంచి స్వీట్, ఇంత హెల్దీ స్వీట్ పాపం ఓన్లీ విశాఖపట్నం శ్రీకాకుళం వరకు వెళ్తుంది, అందరికీ వెళ్తే ఎలా ఉంటుందని ఒక థాట్ అయితే వచ్చింది నాకు. ఒక ప్రయోగం నేను స్టార్ట్ చేశాను. సో నేను ఏంటంటే కొంచెం ఫుడ్ ఐటమ్ కొంచెం భయం ఉండే, వెళ్ళేసి ఇప్పుడు ఫారెన్ పంపిస్తున్నాం 2 weeks తర్వాత వెళ్తుంది, ఎలా ఉంటుందో ఫస్ట్ నేను టెస్ట్ చేసి మా రిలేటివ్స్ ఫస్ట్ పంపించాను. వాళ్ళకి 2 weeks తర్వాత వెళ్ళాను కూడా, ఫస్ట్ డే ఎలా ఉందో 2 weeks తర్వాత అలానే ఉంది. అది ఖచ్చితంగా 40 రోజులైతే ఖచ్చితంగా ఉంటుంది. ప్యూర్ నెయ్యితో చేసింది. ఎందుకంటే మన ఫస్ట్ ఎలా మృదువుగా ఉంటుందో అదే మృదునెస్ 45 days కూడా అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఎందుకంటే అది నెయ్యితో చేస్తాం. ఇప్పుడు మామూలు మన నెయ్యి డబ్బా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టా కొంచెం గట్టి పడుతుంది, పెట్టుకోవచ్చు. బట్ దాన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టుకుని 30 seconds ఓవెన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ స్టాక్ మీరు 45 days వితౌట్ ఫ్రిడ్జ్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. సో ఈ స్వీట్ ఉంది, త్వరగా అవగొట్టకపోతే పాడైపోతుంది అనే టెన్షన్ కూడా లేదు. పెట్టిన రూపాయికి ఎఫర్ట్, టేస్టీ, క్వాలిటీ అండ్ ఒక కస్టమర్ అయితే కస్టమర్స్ ఏమండి 40 days ఉంటుంది లేని 2 kgs ఆర్డర్ పెట్టుకుంటున్నారు, 2 daysలో లేపేస్తున్నారు. మేడం ఏంటి మేడం అసలు మీరు ఏం చేస్తున్నారు మీ స్వీట్లో, మేము 4 days ఉంటుందా లేదా మేము టెన్షన్ పడేవాళ్ళం, వచ్చిన 2 daysకి అందరం కలిపినేసి నెక్స్ట్ డే వెంటనే ఆర్డర్ పెట్టేస్తున్నారు. కొంతమంది ఉంటారు, నాకు కొన్ని కస్టమర్స్ ఉంటారు, ఇంకా వాళ్ళు ఇంకా పే చేసేస్తారు, ఇంకా అలా పెడుతూనే ఉంటారు. ఇంకా ఏం చేస్తున్నారండి ఎవరికైనా సరే లేదండి మేమే తినేస్తున్నాం, అంత బాగుంది మీ స్వీట్ అని ఇంకా రిపీటెడ్ కస్టమర్స్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు స్వీట్కి అయితే. అప్పట్లో అయితే మన వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వరకు ఒక హల్వా మన ఊరికి సంబంధించి ఉంది. ఎవరైనా అటువైపు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటే వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా కొంచెం తెచ్చిపెట్టు అని డబ్బులు ఇవ్వటం ఇట్లా జరిగేది. ఇప్పుడు ప్రపంచం వరకు మన మాడుగుల హల్వా వెళ్ళిపోయింది. ఎలా అనిపిస్తుంది అంకుల్ గారు మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే దీని తాలూకా ప్రాముఖ్యత, మాడుగులకి ఒక పేరు వచ్చింది. మాడుగుల హల్వా అంటే మంచి ప్రసిద్ధి చెందింది, మంచి ఆరోగ్యకరమైంది. ఇందులో ఎటువంటి కెమికల్ కూడా కలదు, నేచురల్గా ఉంటుంది. ఇది కలర్ కానీ ఎలాంటి బిగ్ ఈవెంట్స్ అయినా అరకు కాఫీ ఉంటుంది, మాడుగుల హల్వా ఉంటుంది. టూరిజం మాకు 10వ నెల దగ్గర నుండి 1వ నెల 2వ నెల వరకు టూరిజం అరకు టూరిజంకి వస్తారు. ప్రత్యేకించి మాడుగులు వస్తారు ఈ హల్వా గురించి. ఈ టూరిజం చేసుకొని మాడుగులు వెళ్ళాలి అని చెప్పేసి ప్రత్యేకతగా వచ్చి కొనుక్కొని వెళ్తారు. మాడుగులు టూరిజం అంటే ఇటు నుంచి ఫారినర్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు టేస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా? వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. వాళ్ళు ఎప్పుడు మేము ఇలాంటి స్వీటు లైక్ చేయలేదు అది ఇది అంటుంటారు. చాలా బాగుంటుందని వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు మళ్ళీ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. అక్కులమ్మ గారు, దుర్గమ్మ గారు ఇద్దరు అలాగ ఆడుతూ పాడుతూ పని చేసేసి హల్వాని రెడీ ఆడుతా పని చేస్తుంటే అలుకు చెలుకోలేదిలే. అలహో 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 అలహో. హల్వాని కూడా యాడ్ చేసేసి హల్వా పాట పాడేస్తున్నారు. బట్ చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఏజ్లో 60 ఏజ్లో ఆమె అంత ఎనర్జెటిక్గా పనిచేయటం. దుర్గా గారు కూడా ఒక 20 years నుంచి ఆవిడ ఎక్స్పీరియన్స్తో హల్వా తయారు చేయటం. పావని గారేమో ప్రీమియం ఆర్డర్స్ వస్తూ ఉండడం, ఇంకా కాస్త హెల్ప్. ఎంత అంటే స్వీట్కి ఎంత టేస్ట్ ఉంటుందో అంత హ్యాపీనెస్తో వీళ్ళందరూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో ఫైనల్లీ ఇంకా అయిపోయినట్టే అంతేనా? అయిపోయిందండి.
ఇప్పుడు బాదం జీడిపప్పు బాదం పిస్తా పైన గార్నిష్ చేసేస్తే మీరు టేస్ట్ చేయొచ్చు. రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తినేయొచ్చండి. వేడివేడిగా తినాలనుకుంటే ఇప్పుడు తినేయొచ్చు. స్టైల్ గా తినాలంటే రేపటి వరకు ఆగాలి. వన్ డే అయితే స్టైల్ గా ఎందుకంటే రేపటికైతే ఇది పీస్ ప్యాకింగ్ అవుతుంది. పీసులు చేసి ప్యాక్ చేస్తారు నీట్ గా, చాలా నీట్ గా ఉంటుంది. అప్పుడు ఇలా పీక్కొని తినే పరిస్థితి అయితే ఇప్పుడు తినొచ్చు. స్టైల్ గా అంటే పీసెస్ కట్ చేసి ఉంచుతారు నీట్ గా, ఇట్లాగా చేతికి ఏది అంటకుండా నీట్ గా తినొచ్చు. అదే అవునండి, అంతేనండి. చూసారా మీరు పాట పాడిన తర్వాత దుర్గా గారు కూడా స్టైల్ మార్చేసారు. యాక్చువల్ గా ఈ హల్వా అనేటప్పటికి దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి, చాలా ప్రోటీన్ ఉంది. ఎక్కువగా మీకు ఆర్డర్స్ వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా ఇంట్లో అకేషన్ ఉందనుకోండి, మా పాప ప్రెగ్నెంట్ అమ్మ కొంచెం మంచిగా చేసి పంపండి ఇట్లా అంటారు కదా, ఎక్కువగా ఎవరండి ఆర్డర్ చేస్తూ ఉంటారు? మాకైతే ఎక్కువగా చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా మెయిన్గా ఫస్ట్ నైట్ అప్పుడైతే బాగా ఆర్డర్ చేస్తారండి. దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ నైట్ స్వీట్ బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే మంచి అన్ని పోషకాలు ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటుందని యూజ్ చేస్తారు. ఫస్ట్ నైట్కి బాగా ఆర్డర్స్ వస్తాయి దానికి కూడా. ఇంకా మా ఏరియాలో అయితే ఎక్కువ మంది వాడతారు, ఎందుకంటే అందరికీ తెలుసు దీని గురించి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఫస్ట్ నైట్ ఇది వాడతారు. అలా అడిగినప్పుడు ఈ ఏజ్ గ్రూప్ అయితే ఓకే, బాగా మెచ్యూర్డ్ గా సమాధానం చెప్తారు. మీకు అలా అడిగినప్పుడు ఫస్ట్ మీకు కొంచెం కొత్తగా అనిపించిందా, ఏంటి ఈ హల్వా ఇట్లా అడుగుతున్నారు అని? ఆ స్టార్టింగ్ లో అనిపించేది, బట్ మాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా రోజు ఇంకా ప్రయారిటీ తెలిసాక ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ కూడా బాగా వచ్చి అడుగుతున్నారు. ఇలా వింటున్నామంటే నిజంగా వాడతారా అని అందరు తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ కదా. సో రియల్లీ గ్రేట్. మీకు క్లాప్స్. ఇవేంటండి, గోధుమ పాల? ఇవి గోధుమ పాలండి. ఈ పాలు అనేవి నిన్న రుబ్బారు, ఇవాళ ఇలా గడ్డ కట్టాయి. ఇవి మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. అంటే ఇప్పుడు 3 రోజులు గోధుమలు నానబెట్టుకుని రుబ్బినాక తీసిన పాలు వెంటనే పనికి రావండి. నిన్న రుబ్బాలి, ఇవాళ ఇలా దీని పైన దీని నింపులు వాటర్ ఉంటది, వాటర్ అంతా వంపేశాక ఇలా గడ్డ కడతాయి పాలు. ఇవి మనం మళ్ళీ వాటర్ వేసుకొని నీట్ గా మంచి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీని మీద నీళ్ళు తేలుతాయి, నీళ్ళు వంపేసి నీళ్ళన్నీ వంపేయాలండి. ఈ గడ్డ మాత్రమే మనం తీసుకోవాలి. ఈ గడ్డ తీసుకుని మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనకి అంటే చేతికి ఇలా అంటుకున్నట్టు కలుపుకోవాలి. ఇది మనం మిక్సీలో గ్రైండర్ లో చేస్తే రాదు, ఎక్కడ తయారవుదండి. మిక్సీలో వేసినా గ్రైండర్ లో వేసినా హల్వా అనేది అసలు రాదు. ఇది ఓన్లీ రాత్రి రోజులకి మాత్రమే. చూడండి వాటర్ వేసాను, ఆ గడ్డ అంతటిని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఇలా చేతికి అంటుకున్నట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కేజీలు తయారు చేస్తున్నారు? ఈ కట్టెల పొయ్యి పొగ మాత్రం మన మీద యుద్ధం ప్రాక్టీస్తుంది, అయినా కూడా ప్రాసెస్ తెలుసుకోవాల్సిందే. సో మనం బెల్లం వేసిన తర్వాత పాలు వేసాం, గోధుమ పాలు వేసామండి. ఇప్పుడు గోధుమ పాలు వేసాక ఇలా దగ్గరికి అయింది కదా, ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు పాకంలా తయారైంది కదా, ఇలా తయారైంది. అలా తయారైంది. ఇప్పుడు నెయ్యి వేయాలి. నెయ్యి కూడా క్వాలిటీ వేస్తేనే రుచి బాగుంటుంది. నెయ్యి కూడా క్వాలిటీయే వేస్తామండి. చూడండి ఎంత ఎల్లో కలర్లో ఉందో నెయ్యి అన్నది. చాలా క్వాలిటీ నెయ్యి వాడతాము. నెయ్యి వేసాక ఇంకా కంటిన్యూస్గా అలా కలుపుతూనే ఉండాలండి. అస్సలు ఒక్క క్షణం కూడా బయటికి వెళ్ళడానికి అవ్వదు. ఎంత పొగ వచ్చినా సరే ఇలానే ఇక్కడే ఉండాలి. నిజం చెప్పాలంటే కొన్ని చూడటానికి మనకి హల్వా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత ప్యూరిటీగా ఉంటుందో, మేకింగ్ తయారు చేసే వీళ్ళు ఎవరైతే ఉంటారో అందరం అది చేయలేము. కొన్ని ఊర్లలో అది ఒక ప్రత్యేకత. అంటే 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా స్టిల్ దాని దగ్గరుండి మేకింగ్ ప్రాసెస్ చేయించుకుంటూ ఆ రుచిలో ఎక్కడా తేడా రాకుండా ప్రతి కస్టమర్ ఎన్నిసార్లు తిన్నా అదే రుచి, అదే టేస్ట్, అదే క్వాలిటీ వచ్చేలాగా వీళ్ళు చేసే ప్రయత్నం మాత్రం నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మాట్లాడించడానికి పొగలా ఉండడానికి ఇబ్బంది పడుతున్నాం. బట్ వీళ్ళు మాత్రం చెప్తున్నారు కదా, కంటిన్యూస్లీ వాళ్ళు ఎన్ని కేజీలు ప్రిపేర్ చేసినా ఇలా కష్టపడుతూ ఇష్టంగా చేయాల్సిందే. ఈ పెద్ద పాత్రలో ఎన్ని కేజీలు హల్వా తయారు చేస్తారండి? హల్వా తయారు చేయడానికి 7 కేజీలు బెల్లం వేస్తామండి. 7 కేజీలు బెల్లం వేస్తూ అందులో 4 కేజీలు నెయ్యి పడుతుంది. 4 కేజీలు నెయ్యి, జీడిపప్పు అన్నీ వేసేసరికి 13 కేజీల దగ్గర హల్వా తయారవుతుంది.
ఫస్ట్ మీరు అది పెట్టారు కదా పాత్ర, తర్వాత ఏం వేశారు? తర్వాత వాటర్ వేసామండి. ఇప్పుడు బెల్లం వేస్తాను. ఇదిలా మనం కొంచెం హల్వా కోసం ఇంట్లో తయారు చేసుకుంటే వస్తుందా? తయారవుదండి. అందుకే మాడుగులకే రావాలి. మాడుగులకే హల్వానే కొనుక్కొని తినాలి. హల్వా తినాలి అంటే మాడుగులే రావాలి. కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ హల్వా అనేది వేరే ఎక్కడా కూడా తయారవ్వదు, ఎక్కడా తయారవ్వదు. ఈ పాత్ర చూసారు కదా, ఇది ప్రత్యేకంగా దీనికోసం తయారు చేయిస్తారు. ఈ పాత్ర అనేది ఆర్డర్ పెట్టి చేయిస్తారు. ఇదలా బెల్లం పొంగుతూ వస్తుంది పాకం. సో ఫస్ట్ గోధుమ పాలు వచ్చిన తర్వాత ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ ఇక్కడైతే మాత్రం ఈ పొయ్యి వేడికి ఈ పొగకి 5 నిమిషాలు కూడా మనం ఉండలేకపోతున్నాం. బట్ రోజు కొన్ని 100 కేజీలు ఎలా తయారు చేస్తారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మా మీకు. మీ పేరు? థ్యాంక్ యూ అండి. నా పేరు దుర్గా అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను హల్వా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సో ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఇది నేర్చుకోవడానికి నాకు 1 ఇయర్ పైనే పట్టిందండి. చాలా కష్టం, తయారు చేయడం అన్నది చాలా కష్టం. కానీ అలా నేర్చుకొని ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది హల్వా అనేది, చాలా ఫేమస్ అయింది. అంటే మరి ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, పెద్ద పెద్ద స్టవ్లు అన్నీ వచ్చేస్తున్నాయి, అలానే గ్రైండర్స్. కానీ ఎందుకు మాడుగుల హల్వా అనేటప్పటికి ప్రాసెస్ ఎప్పుడు అదే కట్టెల పొయ్యి మీద అదే పెద్ద పాత్రలతో ఇలా తిప్పుతూ, అక్కడేమో గోధుమలు, ఇదంతా పొగ వల్ల వస్తున్న కన్నీళ్ళు. ఎస్, ఆ గోధుమ పాలు అలా ఒక ఆమె వచ్చి రుబ్బటం, ఇట్లా ఎందుకు? అది ఒక రాత్రి రోజులని రుబ్బితేనే గోధుమ పాలు అనేవి హల్వా తయారవుతుంది. గ్రైండర్లో వేసినా కూడా హల్వా తయారవదు. ఇది కట్టెల పొయ్యికి మాత్రమే బాగుంటుంది. స్టవ్ మీద చేద్దామన్నా కూడా తయారవదు. ట్రై చేసాము కానీ స్టవ్ మీద అవ్వదు. మీరు హల్వా చూపించడానికి వస్తే ఏడిపిస్తున్నారు. మీరు ఒక్కరోజు చూపించడానికి ఏడిస్తే మేము రోజు ఇదే కట్టెల పొయ్యి మీద. సో ఫైనల్ గా మాడుగుల హల్వా రెడీ అయిపోయింది. వేడిగా అలా నెయ్యితో కలిపి ట్రేలో వేసేస్తున్నారు. సో చాలా బాగుంది, స్మెల్ మాత్రం అదిరిపోయింది. కలర్ ఏంటి, అదేంటి. ఇంకొకటి ఏంటంటే జనరేషన్స్ చేంజ్ అవుతున్న కొద్ది కొంచెం అంటే క్వాలిటీ కానీ టేస్ట్లో ఎక్కడ తేడా లేదు. కానీ అప్పట్లో సాగేది మాడుగుల హల్వా తినాలి అంటే. ఇప్పుడు అందరికీ కన్వీనియంట్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు, పెద్దవాళ్ళు తింటున్నారు, 60 ఇయర్స్ ఏజ్ వరకు తింటున్నారు. కాబట్టి అందరికీ కొంత కన్వీనియంట్ గా ఉండేలాగా లూజ్ గా చేస్తున్నారు కదా. అవునండి, అప్పుడైతే గట్టిగా అప్పుడు సాగేలా చేసేవారు. ఇప్పుడు అలా తినడానికి ఎవరు ఇష్టపడట్లేదు, చాలా స్మూత్ గా తింటున్నారు. కాకపోతే అలా స్మూత్ గా తినడం వల్ల మేము చిన్నది పట్టు అనేది తగ్గించాల్సి వస్తుంది. గట్టిగా ఉంటే చాలా గట్టిగా పాకం మేము కొంచెం పట్టు తగ్గిస్తాం అన్నమాట. దాన్ని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అంటే గట్టిగా కావాలంటే గట్టిగా పెట్టచ్చు, మెత్తగా కావాలి. ఇప్పుడు గట్టిగా టేస్ట్ లో తేడా రాదండి, అస్సలు తేడా రాదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు